నేను గొట్టుముక్కల హెచ్డబ్ల్యూసి కంచెంచర్ల ప్రాంతంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా గత 5.5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఈరోజు మేము ఇంతమంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మొత్తం రోడ్డెక్కి గత 15 రోజులుగా ధర్నా అనేది చేస్తున్నాం. మా డిమాండ్లు మాకు కావాలి, మేము ఖర్చు పెట్టిన మా జోబులో నుంచి ఖర్చు పెట్టిన డబ్బులు మాకు తిరిగి ఇవ్వండి అనే వేదనతో మేము ఈరోజు ఇంతమంది కూర్చొని ధర్నా చేస్తున్నాం. అలాంటిది పోలీసులు వాళ్ళు ఈరోజు హెల్త్ మినిస్టర్ గారు వచ్చారని మా ఒక్క రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కోసం మేము తుమ్మలపల్లి కళాక్షేత్రంకి వెళ్తే అక్కడ నుంచి మమ్మల్ని వ్యాన్ ఎక్కించి తీసుకొని ఇక్కడ వచ్చేసి మేము నోరు తెరిచి మాట్లాడితే కనుక మీ మీద ఇష్టమైన కేసులు పెడతాము, మీ ఉద్యోగాలు లేకుండా చేస్తామనే బెదిరింపు చర్యలు అయితే చేస్తున్నారు. మేమైతే ఏం అన్యాయంగా ఏం అడగట్లేదండి. మాకు వచ్చే జీతాలు మాకు వచ్చే డబ్బులు మేము అడుగుతున్నాం. ఎన్హెచ్ఎం సెక్షన్ కింద మీరు పనిచేస్తున్నారు అని ఒక 150 మంది పోస్టులు ఎన్హెచ్ఎం సెక్షన్లో ఉన్న వాళ్ళకి 23% హైక్ అనేది పెంచారు. ఆ 150 మందిలో మేము ఒక 150 వ్యక్తుల్లో మేము మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ పోస్ట్ అనేది ఆ ఎన్హెచ్ఎం లిస్ట్లో ఉందండి. అయితే మమ్మల్ని ఒక్కళ్ళే ఎక్స్క్లూడ్ చేసి మిగతా వాళ్ళందరికీ 23% హైక్ ఇచ్చి మమ్మల్ని మాత్రం వదిలేశారు. ఎందుకు వదిలేశారంటే మీకు ఆల్రెడీ 40,000 జీతం వస్తుంది, అందుకనే మీకు హైక్ రాదన్నారండి. ఆ 40,000 జీతంలో 40,000 అంటున్నారు కానీ అది పెద్ద దుష్ప్రచారం అనే మేము చెప్పాలి. ఆ 40,000లో మాకు వచ్చే జీతం 23,000 వచ్చేవి ఇది వరకు. పిఎఫ్ కట్ అయ్యేది, మిగతా 15,000 ఆ 15,000లో కూడా కోతలు. అవి కూడా గత ఆగస్టు 2024 నుంచి మాకు ఇప్పుడు దాకా అవి లేవు. ఒకవేళ వచ్చినా కానీ ఆ 15,000లో సగానికి సగం కోతలు చేస్తున్నారు. ఇలాగా సగం సగం కట్టింగులు చేస్తున్నాం. ఇలా కట్టింగులు చేయకుండా మాకు ఒక జాబ్ చార్ట్ అనేది ఇవ్వండి, ఒక ఫిక్స్డ్ పే అనేది ఇవ్వండి అని చెప్పేసి మేము ఈరోజు ధర్నా చౌక్లో కూర్చొని మేమందరం న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నాం. దయచేసి మా మీద దయుంచి మమ్మల్ని పిలిచి మాట్లాడి మా కష్టాలు తెలుసుకొని మా డిమాండ్లను తీరుస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.